1300 కోట్ల రూపాయలు. నీ పట్టుదల లేక, నీ ఐకమత్యం లేక ఇదే వచ్చినప్పుడల్లా ఈ కొట్లాటలు ఇవే. మన కొత్త అసోసియేషన్, పాత అసోసియేషన్ సభ్య సభ ఇదేదైతే సభ పెట్టిరో ఈరోజు దేని గురించి పెట్టిరు? మా దగ్గర పెట్టింది ఏంది? ఇలా పేమెంట్స్ రిలీజ్ చేసుకోవాలి, మనం అందరం ఐకమత్యంగా ఉండాలి. ఉన్నట్లయితే మన పేమెంట్లు మనకు వస్తాయి. అధికారులు భయపడుతున్నారు, అప్పుడే కానీ మన పేమెంట్లు వస్తాయి. ఈ 2 వర్గాలు ఉండొద్దు అని అన్నారు. ఎట్లా ఏర్పడతారండి వర్గం? ఉన్నోళ్ళు చేయకుంటే కదా నీకు ఇంకోటి పుట్టేది అక్కడ ఎందుకు వస్తుంది? ఇలా కుటుంబానికి పెద్ద మనిషి తండ్రి అయితే పిల్లలు ఎందుకు పెత్తనం తీసుకుంటారు? వాడు సచ్చిందాక వానికే పెత్తనం ఇస్తారు. ఎందుకు తీసుకుంటారంటే తండ్రి తాగో తడిపో పక్కన వాటి వాళ్ళ కుటుంబాన్ని జరగొడుతుంటే ఇది కాదు బిడ్డ, ఇంటికి పెత్తనవి నీవు తీసుకోరాని ఇంకోరికి అప్పచెప్ప జరుగుతుంది. మరి ఇవన్నీ సమస్యలు సమాజం మీద నడిచేటివి. ఇలా కొత్త ఏం లేదు. ప్రతి ఒక్కరు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇవాళ మన అసోసియేషన్ పెద్దలు ఉన్నారు పైన, ఒకరి పేరు